బయట పడలేవు, బయటకు రాలేవు. ఘోరమైన పాపాలు చేసే ప్రతి ఒక్కరూ నరకంలోనికి ప్రవేశించాల్సిందే. యథార్థం సోదరులారా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ నరకంలో తలబిరుసులు, గర్విష్ఠులు, అహంకారులు, ప్రగల్భాలు పలికేవారు, డాంబికాలు పలికేవారు, బడాయి చెప్పుకునేవారు ఎక్కువగా ఉంటారు. వ్యభిచారులు నరకంలోనికి, దొంగలు నరకంలోనికి, ఖియానత్దారులు నరకంలోనికి, తల్లిదండ్రులు వేడ్పించేవారు నరకంలోనికి, ఇరుగు పొరుగుని ఇబ్బంది పెట్టేవారు నరకంలోనికి, అప్పులు ఎగ్గొట్టేవారు నరకంలోనికి, చాడీలు చెప్పేవారు నరకంలోనికి, పరోక్ష నిందలు వేసేవారు నరకంలోనికి, ఏచినా మొత్తుకున్నా గింజుకున్నా. ఎందుకంటే లోకంలో ఎంత సమయం ఇచ్చాడు? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. మారతాడు, మంచోడవుతాడు, ధర్మానికి లోబడతాడు, ఇప్పుడైనా పాపానికి దూరం అవుతాడు. ఎంత అవకాశం, ఎన్ని అవకాశాలు! ఎంతో మంది కళ్ళ ముందు చచ్చిపోయినా నిన్ను బ్రతికించాడు. ఎంతో మంది ఎన్నో ఇబ్బందులకు లోనైనా నిన్న ఇబ్బందుల నుంచి కాపాడాడు. మారతాడని అవకాశం ఇచ్చాడు. కానీ నువ్వేం చేశావు? సమయాన్ని మొత్తాన్ని దుర్వినియోగం చేశావు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏమేం చేశామో వాటన్నింటికి పరిహారం చెల్లించాల్సింది. అంటే ఆ పాప పరిహారానికి నీవు ఆహుతి కావాల్సింది. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నరకంలో పాములు వంటెల మాదిరిగా ఉంటాయి, దేవుళ్ళు కంచెర కాడిదల్లాగా ఉంటాయి. ఒక్కసారి కనుక కాటేస్తే 40 సంవత్సరాల దాకా దాని యొక్క విష ప్రభావం, దాని యొక్క వేదన, బాధను నీ శరీరం అనుభవిస్తూనే ఉంటుంది అన్న. ఒక్కసారి కాటేస్తే ఏదోలే, ఏముందిలే, మేము నరకంలో పోయిన తర్వాత మళ్ళీ ఇటు వస్తాం అనుకుంటున్నారేమో. అంత తేలికైనటువంటిది కాదు. సమస్తం మర్చిపోతాం. అంత తేలికైనటువంటిది కాదు. ఒక్కసారి చచ్చిపోతే మొత్తం క్లియర్గా కనపడుతుంది సార్. ఆ తెర ఒక్కటి, ఆ జీవితానికి ఈ జీవితానికి మధ్య తేడా అయిందంటే ఒక మరణం అన్నారు అంతే. మరణం వచ్చిందా మొత్తం కనపడుతుంది. మృత్యుదూతను చూస్తా ఉన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు దడుచుకుంటున్నావే, బెదిరిపోతున్నావే, భయపడుతున్నావే, ఆ మరణదూత రావటం ఖాయం, నిన్ను కబళించడం ఖాయం. అది రాకముందే పశ్చాత్తాపడి ఆయన మార్గంలో రాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసుల యొక్క పాపాలను మన్నించేవాడు, దాసుల యొక్క పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. ధర్మాన్ని ధర్మంగా గుర్తించండి, ధర్మాన్ని ఆటగా కాలక్షేపంగా చేయవచ్చు. మనకు నచ్చింది ధర్మం కాదు, ఆయన మెచ్చింది, ప్రవక్త చూయించింది దైవ ధర్మం. ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నరకాన్ని చూసి సాక్షాత్తు దైవ ప్రవక్తలందరూ కూడా వేడుకున్నారు. నరకాన్ని చూసి దైవదూతలు ఏడ్చారు, నరకాన్ని చూసి ప్రవక్తలు వేడుకున్నారు. అల్లా మమ్మల్ని రక్షించు, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు ఈ దువాని 3 సార్లు చేస్తాడో సాక్షాత్తు నరకం అంటుంది, అల్లా ఈ వ్యక్తిని నా నుండి విముక్తి చేయి అని చెప్పేసి, నా నుండి ఇతన్ని దూరంగా ఉంచు. చాలా చిన్న దువా, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్, అల్లాహుమ్మా అజిర్నీ మినన్నార్. అల్లా నరకం యొక్క అగ్నిగుండం నుండి నాకు విముక్తి కలిగించు.